హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సమంత గారు సినిమాలకి గ్యాప్ తీసుకున్న తర్వాత హెల్త్ పైన కాస్త కాన్సంట్రేట్ చేస్తున్నారు. అసలు తనకొచ్చిన వ్యాధికి సంబంధించిన అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. అండ్ మనం చూసాం 'ట్రాలాలా' అంటూ పెట్టి ఒక 'శుభం' అంటూ ఒక సినిమా తీస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఒక పాడ్‌కాస్ట్ పెట్టి హెల్త్‌కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. అండ్ ఈ మధ్య సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ పైన కూడా తను స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మనం చూస్తుంటుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తున్నాయి. అండ్ తను ఈ 2, 3 రోజుల్లో అన్నమాట, వైఫ్స్‌కి గనక హెల్త్ ఇష్యూస్ వస్తే హస్బెండ్స్ వదిలేస్తున్నారు అని. ఇప్పుడు తన డివోర్స్‌కి సంబంధించి రకరకాల రీజన్స్ తన మీదకున్నాయి. ఒక క్లారిటీ లేకపోయినా. ఇప్పుడు ఇంకొక రీజన్ మేబీ తనకి హెల్త్ బాలేదు కాబట్టి అది ముందే నాగ చైతన్యకి తెలుసు కాబట్టి దూరం ఉన్నాడేమో, విడాకులు ఇచ్చేసాడేమో ఈ జోనర్‌లో కూడా వెళ్తూ ఉన్నాయి. అవునా కదా! ఎట్లా అర్థం చేసుకోవాలి? సీ జనరల్‌గా ఏంటనంటే పాపం అదేదో ఒక వీడని పీడకలలాగా హ్మ్. ఆ అమ్మాయి డైవర్స్ గురించి రూమర్స్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే అవును. ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. తను ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా కూడా ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా ప్రేక్షకులు. హ్మ్. ఎందుకంటే సమంత అంటే అంత ఇష్టం. మన ఇంట్లో అవును. ఒక అమ్మాయి ఇట్లా ఓన్ చేసుకున్నారు అని చెప్పి. దీనికి కారణం లేకపోదు. ఎందుకంటే ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమాల కన్నా కూడా, సమంత యాక్ట్ చేసిన సినిమాల కన్నా కూడా, సమంత చేసిన మంచి పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. 'ప్రత్యూష ఫౌండేషన్‌తో' ఎంతమంది చిన్న పిల్లలకి ఆపరేషన్స్ చేయిస్తుందండి. అవును. ఎంతమంది వికలాంగుల్ని కాపాడుతోంది. షీ ఈస్ ఎ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్సో. హ్మ్. ఓకే. షీ కేమ్ ఇంటు ద స్కిన్ ఇండస్ట్రీ. స్కిన్‌కి సంబంధించి. హ్మ్. షీ కేమ్ ఇంటు ద పర్ఫ్యూమ్స్ ఇండస్ట్రీ. అండ్ షీ స్టార్టెడ్ స్కూల్, ఈకామ్ స్కూల్, చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్. అండ్ షీ స్టార్టెడ్ ఇంటు ద క్లాతింగ్, అవును. సాకి వరల్డ్. ఓకే. ఇప్పుడు కొత్త టాలెంట్‌ని మనం కూడా చేద్దాం. ఒక ప్రొడక్షన్ కంపెనీ పెడదాము. నేను సంపాదిస్తున్న డబ్బులో నా ప్రొడక్షన్‌లో వేరే వాళ్ళతో టై అప్ అయ్యి కొత్త ప్రొడ్యూసర్లు ఎవరైనా వచ్చినా కూడా టై అప్ అయ్యి నేను సినిమాలు చేస్తాను అని ఆమె చెప్పడము. దాంతో 'ట్రాలాలా పిక్చర్స్' అనేది స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన వెంటనే తను చెప్పింది, నేను కొత్త కథలన్నీ నాకు మెయిల్ చేయండి. నేనే వింటాను. హ్మ్. నేనే చదువుతాను. నా టీమ్ కూడా కాదు, నేనే అవన్నీ వింటాను. మీరు లైన్ మెయిల్ చేయండి చాలు. మీరు ఎవరైతే అవకాశాలు కావాలనుకుంటున్నారో మా టీమ్ సంప్రదిస్తుంది. మా టీమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుందని చెప్పిన విధంగానే 2 సినిమాలు అనౌన్స్ చేసింది. ఒకటి 'శుభము', ఇంకోటి 'మా ఇంటి బంగారం'. హ్మ్. ఓకే. 'మా ఇంటి బంగారంలో' సమంతని మెయిన్ లీడ్‌గా తన ప్రొడక్షన్‌లో తను చేసుకుంటుందనమాట. ఇంకొకటి 'శుభం'. హ్మ్. 'శుభం' అసలు టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే టీజర్ 1 రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్ 2 దాని ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ఇస్తున్నారు. హ్మ్. 'శుభం' ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇస్తున్నారు. అంటే వీళ్ళందరినీ మనం చూసిన ఆర్టిస్ట్‌లే. అవును. ఏదో ఒక యూట్యూబ్‌లోనో, సోషల్ మీడియాలోనో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చూస్తున్న ఆర్టిస్ట్‌లే. దీంట్లో మెయిన్ లీడ్ వచ్చి హర్షిత్ రెడ్డి చేస్తున్నాడు. హ్మ్. హర్షిత్ రెడ్డి అంటే మనకు 'కల్కి' సినిమాలో ప్రభాస్‌తో పాటు ఒక అబ్బాయి ఉంటాడు కదా! కుర్రాడు ప్రభాస్‌ని అవునవును. అక్కడ తీసుకొనెళ్తాడు. ఆ వరల్డ్‌కి తీసుకొనెళ్తాడు కదా! సో, ఆ అబ్బాయి హర్షిత్ రెడ్డి చేస్తున్నాడనమాట. సో, ఈ మధ్యనే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా నెల్లూరులో ఎస్‌వి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి ఆ కాలేజ్‌కి ఫేర్‌వెల్ ఫెస్ట్‌కి తిను వెళ్ళడము. ఆ 'శుభం' టీమ్ అంతా కలిసి వెళ్ళడము జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టి ఈ మధ్య ప్రేక్షకులకి దగ్గరవుతున్న దాంట్లో సమంత కూడా ఒకరు అని చెప్పాలి. హ్మ్. చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే తను ఏం చేస్తుందో చెప్తోంది. అవును. హెల్త్ పాడ్‌కాస్ట్, ఎందుకంటే తన జీవితంలో తను ఏదైతే అనుభవించిందో, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి, మెన్స్ట్రుయల్ పీరియడ్‌లో తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు వచ్చినప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ చాలా అవుతాయి. దాన్ని ఎలా తీసుకోవాలి, చిన్న వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలాంటి హెల్త్ టిప్స్ అనేవి తను అనుభవించిందో దాన్ని ప్రజలకి చెప్పాలనుకొని మంచి మంచి డాక్టర్స్‌తోనే తను పాడ్‌కాస్ట్ చేస్తూ ఉంది. అవును. ప్లస్ ఇంకొకటి తను చేసేవి కూడా తన సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడము, తన హెల్త్ నుంచి ఎలా కోరుకుందని తన వర్కౌట్స్ గురించి అప్డేట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సమంత గారు సోషల్ మీడియాలో చెప్పుకుంటూనే ఉన్నారు. అవును. ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు 'రాజ్ నిడమోరుతో' హ్మ్. మొన్నటికి మొన్న 'సిటాడెల్ 2' ఆగిపోయింది. సో, మళ్ళీ వరుణ్ ధవన్ అండ్ సమంత కలిసి ఇంకొక కొత్త ప్రాజెక్ట్‌లో సేమ్ 'రాజ్ నిడమోరువే' డైరెక్ట్ డైరెక్ట్ చేస్తున్నారు. చేస్తున్నాడని విన్నాం. 'రాజు నిడమోరుతో' రిలేషన్‌లో ఉంది. 'రాజు నిడమోరుకి' ఇంతకుముందు పెళ్ళయింది. అతను కూడా డైవర్స్ ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ డైవర్స్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పి చాలామంది రూమర్స్ నడుస్తున్నాయి. సమంత ఎప్పుడు రాజ్‌తో కనిపిస్తున్నా కూడా అదే అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే మొన్నటికి మొన్న వాళ్ళ కాళహస్తి వెళ్ళి ఆహ్, రాహుకేతు పూజ చేయించుకొని, అభిషేకం చేయించుకొని వచ్చారు. సమంత పక్కన రాజే ఉన్నాడు. హ్మ్.
రాజనేడు మౌర్య ఇది ఉన్నాడు. చేయబట్టుకున్నారు ఇది కూడా అండ్ ఆ అమ్మాయి మళ్ళీ తెలుగింటి కోడలు అవుతుందని అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తను నీట్గా కుంకుమ విభూది అన్నీ పెట్టుకొని అవును. గుళ్ళో పూజ చేసుకొని వచ్చింది. తను వెళ్ళింది సినిమా ప్రమోషన్స్కి. సినిమా బాగా ఆడాలి, నా ఫస్ట్ ప్రొడక్షన్ కదండి. ఏదైనా కొత్తగా ప్రొడ్యూసరు సినిమా తీస్తాడంటే ప్రొడ్యూసర్ నష్టపోవాలని అనుకోడుగా, అవును. నష్టపోరు కదా. దేవుణ్ణి మొక్కుంటారు కదా, నా సినిమా జనాల్లోకి వెళ్తోంది అది ఇది అని చెప్పి. సో అలా సమంత గారు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుందని కొంతమంది మాట్లాడుతుంటే, వీళ్ళిద్దరి బంధం గట్టిగా ఉండాలి, నాగ చైతన్యతో దాకా ఉండకూడదు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి కావాలని పూజ చేయించుకున్నారని కొంతమంది, అవును. వీళ్ళిద్దరికి ఒక దోషం ఉంది, ఆ దోషం కోసం వెళ్ళి పూజ చేయించుకున్నారు అని ఇంతమంది అంటే సాధారణంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాహుకేతు పూజలు దోషాల కోసం దోష కదా కోసం, దోష చేపించుకుంటారు. నివారణ కోసం చేస్తారు. అంటే మనకు ఏదైనా గండము కీడు జరుగుతుంది, మనకు మంచి టైం రావట్లేదు అనుకున్నప్పుడు రావుకేతు పూజ చేయించుకుంటారు అన్నమాట. చేపిస్తారు. అవును. సో ఈ క్రమంలో నిన్న ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి సమంత లైక్ చేసి కమెంట్ చేసింది. ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏముందంటే, ఒకానొక టైంలో భార్యకి ఎక్కువ రోగం వచ్చింది, భర్త చూసుకోలేకపోడు, లేకపోతే చూసుకోవడానికి ఇబ్బంది, డబ్బులు కాదు నేను అనేది, ఆ రోగిష్టి భార్యతో మేమేంది ఉండేది అని విడాకులు ఇస్తున్నారు. అదే అబ్బాయికి రోగం వస్తే భార్య అలా వదిలేసి వెళ్ళిపోతుందా? తన ఐదో తనాన్ని, తన తాలిబొట్టుని, భర్త కట్టిన తాలిబొట్టుని వదిలేసి వెళ్ళిపోతుందా? భార్య భర్తకి ఎంత వాల్యూ ఇస్తుందో అలా రోగం వచ్చినప్పుడు భర్త కూడా ఇవ్వాలి కదా. ఇలా చాలామంది ఉన్నారు, నేను అందరి గురించి చెప్పట్లేదు, ఎవరైతే ఈ పర్టికులర్ వరల్డ్లో ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అని చెప్పి ఆ స్టోరీలో ఉంది. దానికి సమంత లైక్ కొట్టి ఎస్ ఇట్స్ ట్రూ అని చెప్పి మెసేజ్ చేసింది జనరల్లీ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, నిజంగా సమంత లైక్ చేసిందంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉండాల్సిందేగా. ఊరికైతే లైక్ చేయదుగా, ఊరికైతే లైక్ చేయదు కదా. దాంట్లో కానీ అది ఆ పాయింట్ నచ్చుండి సొసైటీలో జరుగుతున్నది తనకు అర్థమయ్యి చేసి ఉండొచ్చు. అంతే తప్ప తన లైఫ్ లో జరిగింది కాబట్టి తను లైక్ చేసిందని ఎంతవరకు అనుకోవాలి? తన లైఫ్ అదే చెప్తున్నానండి, ప్రతి ఒక్కటి తనకి ఎందుకు ముడి పెడుతున్నారు అంటున్నాను. ఇట్స్ డన్, హర్ పాస్ట్ లైఫ్ ఈస్ కంటిన్యూస్లీ డన్. అవును. అయిపోయింది. ఆ అమ్మాయి కొత్త జీవితంలోకి వచ్చేసింది, ఆ అబ్బాయి కొత్త జీవితంలోకి వెళ్ళిపోయాడు, రేపో మాపో ఆయన పిల్లల్ని కంటాడు, ఆయన హ్యాపీగా ఉంటాడు. ఈ అమ్మాయి కూడా తన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుందేమో, లవ్ సింబల్ ఒకటి పెట్టింది, అన్నీ జరిగింది. షీఈ్ ఆల్సో మూవింగ్ ఆన్ కదా. మనం ఎందుకు పుండు మీద కారం చెల్లినట్టు ప్రతి ఒక్కటి దానికి కలపడము అంటాను నేను. లెటర్ విష్ టు బీ హ్యాపీ. ఆమె నచ్చినట్టు ఆమె ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదా, ప్రేక్షకులకు దగ్గరగానే ఉందిగా. అంటే దేనికోసం స్పందించిన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇందాక నేను కూడా చెప్పింది. మీరు ఆ అమ్మాయి వచ్చి శుభం గురించి మాట్లాడకుండా, సమంత స్టేజ్ ఎక్కంగానే నాగ చైతన్య మిమ్మల్ని వదిలేశాడు, మీకు ఇంత బాధ, ఇంకా బాధ కలుగుతుందా, మేమందరం ఉన్నాము అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? దట్ ఈస్ వాట్ హ్యాపెన్ నెల్లూరులో కూడా. సమంత స్టేజ్ ఎక్కంగానే నాగ చైతన్య నడిచేశారు. అమ్మాయి ఏం మాట్లాడుతుంది? ఇబ్బందే కదా. ఆబ్వియస్గా అమ్మాయి నచ్చి చూడాల్సి వచ్చిన వాళ్ళకి కూడా అమ్మాయి ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ అండి మా సినిమా చూడండి అని చెప్పి వెళ్ళిపోతే అమ్మాయికి యాటిట్యూడ్ అంటారు. మళ్ళీ మనమే అన్నీ మాట్లాడతాం. సో సమంత గారి డైవర్స్ విషయం కొంచెం పక్కన పెడితే, షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అండ్ షేరింగ్ ఈచ్ థాట్. ఎందుకంటే రేపు పొద్దున్న రోజున ఈ అమ్మాయి చెప్పిన థాట్స్ కూడా విని అవును కదా నిజంగా అది ఇలా ఉన్నారు కదా అని అనుకుంటారు. బట్ డోంట్ లింక్ టు హర్ పర్సనల్ లైఫ్ అంటాను నేను. అది ఇంపార్టెంట్ కాదు. ఆ అమ్మాయి చెప్పే కాంటెంట్ ఇంపార్టెంట్, కానీ దాన్ని మనం పర్సనల్ లైఫ్తో లింక్ చేసి మాట్లాడడం ఏంటండి చండాలంగా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో సమంత ఎప్పుడు మనల్ని సినిమాలతో అలరిస్తుండాలి. అంటే తనకి హెల్త్ బాగోలేదు, డివోర్స్ అయింది కాబట్టి, హెల్త్ బాగాలేదు కాబట్టి అంటారు. అవన్నీ అవసరం లేదు. చిన్న బట్టలు వేసుకున్నది కాబట్టి డివోర్స్ ఇచ్చారు లేకపోతే ఈ సమంత ఇంకోటితో అప్పుడు అంతకుముందు సిద్ధార్థతో రిలేషన్ పెట్టుకుంది, తర్వాత వదిలేసి నాగ చైతన్య పెళ్లి చేసుకుంది. ఆ విషయం నాగ చైతన్య నాకు తెలిసి వదిలేశాడు. సిద్ధార్థతో రిలేషన్లో ఉందన్న విషయం ఎప్పుడో, అవును అదొక రూమర్. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేశారు, మీకు గుర్తుందో లేదో, సిద్ధార్థ్ అండ్ సమంత, జబర్దస్త్ అని. కొంచెం స్పందించారండి, అలాంటివి ఏమి లేదని స్పందించారు ఖచ్చితంగా. అలాంటివి ఉన్నాయని వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు ఒప్పుకుంటారండి చండాలంగా. సో సమంత ఇప్పుడైనా సరే సినిమాలు చేసుకుంటూ మనల్ని అందరిని అలరిస్తుంది. త్వరలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్లతో, బ్లాక్ బస్టర్ హీరోలతో చేస్తుంది. మనం చెప్పినట్టే త్రివిక్రమ్, అట్లీ అండ్ సుకుమార్ గారి 3 సినిమాల్లో సమంత అనే హీరోయిన్. సమంత ఈజ్ బౌన్సింగ్ బ్యాక్ సో సూన్. ప్లీజ్ వెయిట్ ఫర్ శుభం అండ్ మీ ఇంటి బంగారం. థ్యాంక్ యూ.